రైట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు వాసిరెడ్డి పద్మ గారు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్. అలాగే ఈ బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వెంట కదిలినటువంటి నాయకురాలు పద్మ గారు. ప్రధానంగా మీరు ముఖ్యమంత్రి వెంట ఈ బస్సు యాత్రలో వెళ్ళారు. ప్రజలతో సీఎం ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో మీరు మొత్తం ప్రోగ్రాం కూడా కోఆర్డినేట్ చేశారు. మీరు ఒక వైఎస్ఆర్సీపీ నాయకురాలిగా కాకుండా ఒక ప్రత్యక్ష సాక్షిగా ఎలా జరిగింది ఈ యాత్ర అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, అక్కడ మీకు అందరికీ నమస్కారం. నిజంగా మరో సిద్ధం, మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర అనేటటువంటిది ఇది ఒక ప్రారంభించినప్పటి నుంచి ఒక జన ప్రవాహంగా జరిగింది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉదయం మొదలుకొని అర్ధరాత్రి దాకా కూడా ఎక్కడ చూసినా, అది ప్రాంతం ఏదైనా, రాయలసీమ, కోస్తా జిల్లాల, ఉత్తరాంధ్ర, ఏ ప్రాంతమైనా సరే ఈ రోజున ఒక ఉవ్వెత్తున లేసినటువంటి, అంటే ప్రజల అభిమానం ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటిది, ఆయన మీద ఎలా ఉంది అనేటటువంటిది అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. అంటే ప్రజలని ఆయన ప్రేమించారు, ఆయనను ప్రజలు అభిమానిస్తున్నారు అనేటటువంటిది తెలిసినప్పటికీ కూడా ఇంత అభిమానం ఉందా అనేటటువంటిది ఈరోజు అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. మండు టెండలో ఒక పక్కన పగలు జరుగుతున్నటువంటి యాత్ర, ఆయన ప్రారంభించేటప్పటికే నాయకులందరినీ కలిసి శిబిరంలో, రాత్రి ఉన్నటువంటి శిబిరంలో నాయకులందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అందరితో మాట్లాడి, తనకు కలవడానికి వచ్చినటువంటి 100 మంది కార్యకర్తలు వీళ్ళందరితో కలిసి ప్రారంభించేటప్పటికి 9:30-10 అవుతుంది. కానీ అప్పటికే అన్ని గ్రామాల నుంచి రోడ్ల మీదకి వచ్చి దారి పొడుగునా కూడా ఎదురు చూడడం అనేటటువంటిది ప్రారంభిస్తున్నారు. ప్రధానంగా స్వచ్ఛందంగా రావడం అనేటటువంటిది ప్రజలు మేము అనేక చోట్ల చూసాం. అందులో పట్టణాలలో ఎవరు మొబిలైజ్ చేసినటువంటి ప్రజలు కాదండి, ఎవరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాదు, అది చాలా తక్కువ సంఖ్యలో ఉండేటటువంటి ప్రజలే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నాం. మనం విజయవాడలో చూసినా, లేకపోతే విశాఖపట్నంలో చూసినా, ఏ ప్రధానమైనటువంటి టౌన్ చూసినా కూడా దారి పొడుగునా కూడా లక్షలాది మంది, వేలాది మంది ఎండలో ఎదురు చూడడం, ఆయన వచ్చేదాకా కూడా కనీసం రోడ్డు మీద అదే ఉత్సాహం. 2 గంటలు కానివ్వండి, 3 గంటలు కానివ్వండి, బస్ యాత్ర ప్రజలు కలుస్తూ ఉన్నారు. ప్రజలను చూసినప్పుడు అలా ప్రధానంగా మహిళల్ని, వృద్ధులని, అదేవిధంగా కూలీ చేసుకునేటటువంటి ప్రజలను చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు దిగకుండా ఉండలేరు. ఆయన దిగి వాళ్ళతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని బస్సు ఎక్కడంతో కొంచెం యాత్ర నెమ్మదిగా నడుస్తుండే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ కూడా గంటల పాటు ఎండలో నిలబడి కనీసం ఆయన వచ్చిన తర్వాత మనం రోడ్డు మీదకి వద్దాము, కాస్త చెట్టు నీడను ఉందాము అనేటటువంటి ఇది కూడా ప్రజలకు లేదు. అంటే ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలి జగన్ గారికి అనేటటువంటిది వాళ్ళ అభిమానం. అది అంత అభిమానం లేకపోతే ఎండలో ఉండడం అనేటటువంటిది అసలు సాధ్యం కాదు. మండుటెండ నిజంగా మనం కొద్దిసేపు ఉన్నా కూడా ఆ ఎండ తీవ్రత అనేటటువంటిది తెలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు సంతోషంతో, అంటే ఇది ఎండ అని కానీ ఏమని కాదు, తమ ప్రియమైనటువంటి నాయకుడు, 5 ఏళ్ల పాటు తమని కంటికి రెప్పలా చూసుకున్నటువంటి నాయకుడు ఈరోజు మన ఊరికి వస్తున్నప్పుడు మనం 2 గంటల పాటు ఎండలో నిలబడలేమా? 2 గంటలేంటి, ఒక రోజంతానైనా నిలబడతామనేటటువంటి ఇంత స్థాయిలో అభిమానం పెంచుకోవడానికి కారణం ఏంటి? ఏం కనిపిస్తుంది మేడం? మీరు వాళ్ళని దగ్గర నుంచి చూశారు కదా, వాళ్ళ గుండెల్లో అంత అభిమానం ఎందుకు ఉంది? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారండి. తమ సొంత మనిషి, తమ ఇంట్లో మనుషులు కూడా ఇంత జాగ్రత్తగా చూడరు అనేటటువంటిది కూడా మహిళలు చాలా చోట్ల వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. మాకు పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చిన్న చిన్న కుటుంబాలు, వాళ్ళేదో పనుల మీద బయటకు వెళ్ళారు, వాళ్ళని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని పట్టించుకునే నిజంగా అంత ఆర్థిక స్తోమత ఉండదు, అంత టైం కూడా పెట్టలేరు. పేరెంట్స్ అవ్వచ్చు, అంత టైం కూడా పెట్టలేనటువంటి కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళందరినీ ఈ రోజున ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంది. ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా జగనన్న ఉన్నారు, మాకు భరోసా అనేటటువంటిది అక్కడ వృద్ధుల్లో మాత్రమే కాదు, మహిళల్లో కాదు, ఈ రోజున పేద ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఒక 10,000 రూపాయల సహాయం అనేటటువంటిదే చాలా గొప్ప సహాయం వాళ్ళకి, పేద కుటుంబాలకు వచ్చేటప్పటికి. కానీ ఈ రోజున మనం ఇక్కడ జగనన్న గారు మొదటి సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి కూడా 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రతి పథకాన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఎంత అభిమానం అనేది వాళ్ళకి, అంటే ఎంత చేసినా ఎంత చెప్పినా ఆ థ్యాంక్స్ సరిపోదు అనేటటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో. అందువల్లనే అసలు ఆయన చూడగానే ముఖాల్లో కొట్టొచ్చినటువంటి సంతోషం, నవ్వుతూ ఆశీర్వదిస్తూ చేతులతోనే చల్లగా ఉండాలి అని చెప్పి ఇట్లా దీవిస్తూ, లేకపోతే ఇంకా కొంతమంది ఒక రకంగా సాష్టాంగ పడుతూ ప్రణామాలు చేస్తూ
ఒక ఒక జన అభిమానం అంటే ఎలా ఇప్పుడు చూడదగినటువంటి సన్నివేశం. యువతలో కొంత లేకపోతే ఒక వయసులో ఉన్న వాళ్ళలో కొంత ఉత్సాహం అవి కనిపిస్తుంది కానీ మేడం, ప్రధానంగా వృద్ధులు కూడా రావడం, ఈ ఎండల్లో వృద్ధులు కూడా ఆయన కోసం కర్రలు పట్టుకొని ఆ ఎండల్లో నడుచుకుంటూ వచ్చి గంటలు గంటలు నిలబడి ఆయనను చూసి పలకరించి, లేకపోతే ఆయన అభివాదంతో పులకరించి, ఈ వృద్ధుల్లో కూడా ఎందుకు అంత అభిమానం కనిపిస్తోంది? ఆ ఏజ్లో వాళ్ళు ఎందుకు అంత దూరం నడిచొస్తున్నారు ఆయన కోసం? వృద్ధులు అవ్వాతాతలు చాలా సొంత మనిషిలాగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారండి. సొంత మనవడి కింద, కొడుకు కింద వాళ్ళు భావిస్తున్నారు. నిజానికి మీరు అన్నట్లుగా అంత ఎండలో ఉండలేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎక్కడ తమ అంటే వాళ్ళు సరిగ్గా సూటిగా ఎక్కువసేపు చూడలేరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం ఎక్కడ మిస్ అవుతామేమో, బస్సులోంచి సరిగా కనపడరేమో అనేటటువంటి దాంతో ముందుగానే చాలా చక్కగా ఎక్కడైతే బాగా కనపడతారో అక్కడ చేరుకొని కూర్చొని బస్సు కోసం ఎదురు చూస్తూ ఆయన కనబడగానే, ఆయన కూడా పెద్దవాళ్ళని చూస్తే, అవ్వతాతల్ని చూస్తే దిగుతారు బస్సు. కనీసం లోపల కూర్చుంటే కనపడతానేమో లేదో అనేటటువంటి అనుమానం వృద్ధుల్లోకి ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదండి. అవ్వలు తాతలు కనిపించారంటే ఆయన బస్సు దిగాల్సిందే. ఆ బస్సు మెట్లు దాదాపు రోజుకి ఒక 100 సార్లైనా, 100 సార్లు కూడా కాదేమో, అంతకంటే ఎక్కువ ఎక్కుతారు, దిగుతారు. ఆ 2 రోజుల పాటు, 1 రోజు పాటు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడం దిగడం మీద చాలా అలసిపోతుంటారు. కానీ ఈయన మరి 22 రోజుల పాటు, ఈ రోజు చూస్తే 22 అనుకుంటాను, 22 రోజుల పాటు ప్రతి క్షణము ఎక్కడము దిగడం మెట్లు అనేటటువంటిది నిజంగా చాలా అది కష్టంతో కూడుకున్నటువంటి పని అండి. వాళ్ళతో కూర్చోవడం, అక్కడే బస్సులో మెట్ల మీద కూర్చోవడం, మాట్లాడడము, కిందకి దిగడము, వాళ్ళకి సంబంధించినటువంటి భరోసా ఇవ్వడము, అవ్వాతాతలని చాలా జాగ్రత్తగా ఆ ప్రేమపూర్వక స్పర్శ అనేటటువంటిది వాళ్ళకి అవసరము అనేటటువంటి జగన్ గారు, అది ఓదార్పు యాత్ర కానివ్వండి, తర్వాత పాదయాత్ర కానివ్వండి, ఇప్పుడు బస్ యాత్ర కానివ్వండి, వాళ్ళకు ఒక టచ్ అవసరము, స్పర్శ అవసరము అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ అండి. వాళ్ళు అందులోంచి ఆ ప్రేమతోనే వాళ్ళకి ఇంటి దగ్గరికి పెన్షన్ చేర్చడం కానివ్వండి, లేకపోతే పెన్షన్ 3,000 రూపాయల దాకా ఈరోజు పెన్షన్. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో 1,000 రూపాయల పెన్షన్, అది కూడా ఎన్నికల ముందు ఇచ్చారు ఆ 1,000 రూపాయలు కూడాను. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఒక ఆత్మ గౌరవంతో కూడినటువంటి ఒక ఆ రకమైనటువంటి ప్రేమపూర్వకమైన ప్రభుత్వం ప్రేమగా చూస్తోంది అవ్వాతాతల్ని అనేటటువంటిది మొదటి నుంచి చేసి చూపించాము. వాళ్ళు కూడా అందుకనే చాలా గొప్ప కృతజ్ఞతతో ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు పెన్షన్ అనేటటువంటి దాన్ని ఇంటికి రాకుండా, వాలంటీర్స్ నుంచి రాకుండా చేసేసారో చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయించి ఆపేసిన తర్వాత వృద్ధులలో ఒక్కసారిగా భయాందోళన, జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైనటువంటి ప్రేమ కూడా ఈ రోజున వ్యక్తపరచడం జరుగుతుంది. అంటే ఈయన లేకపోతే, జగన్ గారు లేకపోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? రేపు ఇలాగే మమ్మల్ని తిప్పుతారు పెన్షన్ కోసం. చంద్రబాబు మరొకళ్ళు అధికారంలోకి ఒకవేళ పొరపాటున వస్తే ఇట్లానే మమ్మల్ని తిప్పుతారు. మాకెవరు ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఉదయానికల్లా తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టి జస్ట్ మీ ఒక నవ్వుతోటి సమాధానం ఇవ్వగలిగినటువంటి పరిస్థితి అవ్వాతాతలకి ఇంతకు ముందు లేదు, మరొకళ్ళు వచ్చినా కూడా ఉండదు అనేటటువంటిది వాళ్ళ ముఖ్యంగా మహిళల్లో ఎలాంటి అభిమానం కనిపిస్తుంది? మహిళల్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిది? ఓవరాల్ గా మీరు ఆ యాత్ర సాగుతున్నప్పుడు కానీ, లేకపోతే సభల్లో కానీ మహిళలు ఏ రకంగా ఆయన అభిమానిస్తున్నారంటే ఏం చెప్తారు? నేను అప్పుడప్పుడు బస్సులో ఉన్నానండి. ఎందుకంటే ఈ స్పందన చూడాలనే జగన్ నన్ను అడిగి మరి కొంతసేపు, అంటే స్థానిక నాయకులు ఉంటారు, చాలా రష్గా ఉంటుంది లోపల బస్సు, అయినప్పటికీ కూడా వీలున్న చోట్ల తక్కువ రష్గా ఉన్న ప్రాంతాల్లో లోపల బస్సులో తక్కువ నాయకులు తాకిడి తక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో నేను ఉండి ప్రత్యక్షంగా చూసింది ఆ సంతోషాన్ని నా కళ్ళలో రికార్డ్ చేసుకోవాలనేటటువంటిదే. ఈరోజు మహిళలు నిజంగా అసలు అంత దూరంలో మనిషిని చూడగానే, జగనన్నని చూడగానే అది సొంత మనుషుల్ని, సొంత కుటుంబంలో సభ్యుల్ని చూసినా కూడా అంత ఆనందపడరేమోనండి. అంటే పిల్లలని, అప్పుడే పుట్టిన పిల్లల్ని, లేకపోతే మనవల్ని మనవరాళ్ళని చూసినటువంటి వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఎక్స్ప్రెస్ అయ్యారు. అంటే ఒక సంతోషం, గొప్ప సంతోషం కళ్ళల్లోకి అట్లా వస్తుంటుంది. ఇంకా అంతే, ముఖంలో చిరునవ్వు, నవ్వు, కళ్ళల్లో ఆనందం. ఎస్, జగన్ గారిని చూశాను ఇంకా చాలు, తృప్తిగా అయిపోతారు. ఆయనతో ఒకసారి చెయ్యి ఊపితే చాలు, ఆయన టచ్ చేయక్కర్లేదు, లేకపోతే మాట్లాడక్కర్లేదు, ఆయన చూసాము అనేటటువంటి తృప్తి అలా కదిలి వెళ్తున్నటువంటి వాళ్ళ ముఖాల్లో కోట్ల మంది, లక్షల మందిలో మేము చూడడం అనేటటువంటి జరిగింది. ప్రధానంగా యూత్ కూడా. విజయవాడలో అయితే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. యూత్ షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అప్పటికప్పుడు పబ్లిక్లో ఉన్నటువంటి యూత్, వీళ్ళు కూడా చాలా హార్ట్ఫుల్గా, అంటే ఒక హీరోని చూస్తున్నట్టుగా చూస్తున్నారు యూత్ అయితే. అంటే ఒక ఐకాన్గా ఈరోజు నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబును చూశారు, ఆయన నాటకాలను చూశారు, పవన్ కళ్యాణ్ని చూశారు,
పార్టీ పెట్టి కష్టపడకుండా క్యాడర్ని నిలుపుకోకుండా చివరికి నమ్ముకున్నటువంటి నాయకులకు సీట్లు ఇవ్వకుండా అంటే రాజకీయము అంటే యూత్ అభిప్రాయంలో వీళ్ళు అసలు లీడర్సే కాదు వాళ్ళ దృష్టిలో. చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూత్ ఐకాన్గా ఆయన ఎందుకు ఉన్నారు అంటే కష్టపడి పార్టీని నిలబెట్టారు. అనేక మంది కుట్రల్ని ఆ రోజు సోనియా గాంధీ గారి కుట్ర దగ్గర నుంచి ఈరోజు కూటమి కుట్రల దాకా అన్నిటినీ తట్టుకుంటూ ప్రజల అభిమానంతోనే నిలబడాలి, ప్రజల అభిమానంతోనే రాజకీయం చేయాలి, ప్రజలు ఓట్లేస్తేనే ముఖ్యమంత్రి కావాలి, మిగతా మార్గాల ద్వారా కాదు అని ఆయన మనసా వాచా నమ్మి ఏదైతే అన్నిటినీ ఫేస్ చేసుకుంటూ వచ్చారో ఆ ధైర్యము, ఆ ముఖం మీద చిరునవ్వు కోల్పోకుండా ఉండడం, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే నిటారుగా నిలబడగలిగినటువంటి నాయకుడు, ప్రజల కోసం దేన్నైనా తట్టుకుంటాడు, పార్టీ క్యాడర్ కోసం తన నమ్ముకున్న వాళ్ళ కోసం ఏ కష్టాన్నైనా ఎదుర్కొంటాడనేటటువంటిది ఆయన్ని హీరోని చేసింది. అందుకే ఈ రోజున యువత జస్ట్ ఆయన చూడగానే ఒక రోల్ మోడల్ గా చూస్తున్నారు, ఆయన నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. ఆయన జీవితమే ఒక యూత్ కి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కనుక జస్ట్ వాళ్ళు ఒక హీరోని చూస్తే ఎట్లా అయితే ఒక రెస్పాన్స్ ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా ఈ రోజున అంటే ఒక పొలిటీషియన్ కి ఇది దక్కడం మాత్రం చాలా అరుదైనటువంటి దృశ్యం అండి. రైట్, థ్యాంక్ యూ అండి వాసిరెడ్డి పద్మ గారు.